హలో మ్యామ్. హలో అండి. బృందా గారు, జనరల్‌గా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మెడిసిన్స్ పడేస్తూ ఉంటారనమాట. అంటే హ్మ్. హెడేక్ టాబ్లెట్స్, ఫీవర్ టాబ్లెట్స్ చాలా కామన్‌గా కనబడుతూ ఉంటాయి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు. ఆ! బేసిక్‌గా ఏంటంటే ఇంట్లో చిన్న పిల్లలు తిరుగుతున్నప్పుడు వాళ్ళకి అప్పుడప్పుడే నడవడం ప్రాక్టీస్ అయినప్పుడు ఎక్కడ ఏది కనబడితే అది తీసుకోవడం, నోట్లో పెట్టేసుకోవడం చేస్తూ ఉంటారు. మేబీ అది వాళ్ళకి అలా హ్యాబిట్ అనుకుంటా. ప్రతిదీ నోట్లోనే పెట్టుకుంటూ ఉంటారు. సో, సమ్ టైమ్స్ ఏంటంటే కొంచెం సీరియస్ కండిషన్స్‌లో పెద్దవాళ్ళ మెడిసిన్స్ ఏవైనా కనబడితే అవేమైనా కొంచెం కలర్‌ఫుల్‌గా కనబడితే తీసి నోట్లో పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు అలా నోట్లో పెట్టుకున్నప్పుడు మనం వాళ్ళతో వామిటింగ్ చేపించినప్పటికీ కూడా నోట్లో మెడిసిన్స్ ఉన్నాయి అన్న డౌట్ ఉంటే జనరల్‌గా అసలు అప్పుడు ఏం చేయాలి? సో, న్యూ బార్న్స్ కాకుండా 1 ఇయర్ టు 5 ఇయర్స్ బేబీస్ చాలా క్యూరియస్‌గా ఉంటారు. అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారు. హ్మ్. మీరన్నట్టుగా ఆ టైంలో వాళ్ళకి ఏదన్నా దొరికినప్పుడు సపోజ్ వాళ్ళనెవ్వరు ఆ టైంలో మానిటర్ చేయట్లేదంటే పెట్టుకొని ట్రై చేసే అవకాశం ఉంది. హ్మ్. టాబ్లెట్స్ ఉంటే చోక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. హ్మ్. సో, మోస్ట్‌లీ చోక్ అయినప్పుడు స్పిట్ చేసే ట్రై చేస్తూ ఉంటారు. హ్మ్. లేదు చిన్న టాబ్లెట్స్ అంటే తీసేసుకోవచ్చు. అవకాశం ఉంది అలా గూడా. హ్మ్. యూజువల్లీ పెద్దవాళ్ళు వాడే మెడిసిన్స్ ఏముంటాయంటే థైరాయిడ్ మెడికేషన్స్, షుగర్, హ్మ్. బీపీ లేదా నిద్ర రావడానికి లేదా హ్మ్. డైజెషన్ కోసము సిరప్స్, టాబ్లెట్స్ ఉంటాయి. అసిడిటీ మెడిసిన్స్ ఉంటాయి. ఇది కాకుండా యాంటీసైకోటిక్స్ ఎవరికైనా ఏదైనా కండిషన్స్ ఉంటే దాన్ని బట్టి ఉంటాయి. ఇలాంటివి తీసుకున్నారని బేబీస్ మీకు అనుమానం ఉంటే గనక వాళ్ళలో ఈ సింప్టమ్స్ గమనించండి. హ్మ్. బేబీస్ డల్‌గా ఉంటారు. నిద్రపోతారు. బ్రెత్‌లెస్ అవుతారు. ఊపిరాడనట్టుగా అవుతారు. ఇబ్బంది పడుతూ ఉంటారు. సీజర్స్ అంటాం. ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోతుంది. హ్మ్. ఇలా వామిటింగ్స్ అవ్వచ్చు. కొన్నిసార్లు మోషన్స్ అవ్వచ్చు. ఇలా మీకు అనుమానం ఉంటే గనక మీకు ఏ టాబ్లెట్ అయితే తీసుకున్నారన్న అనుమానం ఉందో ఆ టాబ్లెట్స్ తీసుకొని ఎమర్జెన్సీ రూమ్‌కి ఇమ్మీడియేట్‌గా ఎళ్లి బేబీని చెక్ చేపిచ్చండి. హ్మ్. అండ్ యూజువల్లీ కొన్ని టాబ్లెట్స్ బాక్సెస్‌లో ఉంటాయి. కొన్ని స్ట్రిప్స్‌లో ఉంటాయి. హ్మ్. స్ట్రిప్స్‌లో ఉన్న టాబ్లెట్స్ మీకు ఒకవేళ ఐడియా ఉంటే మీకు తెలుస్తుంది. హ్మ్. తీసుకున్నారా లేదా? తీసుకుంటే ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నారనేది కొంచెమన్నా మీకు ఐడియా ఉంటుంది. ఓకే. సో, దాన్ని బట్టి డాక్టర్‌కి చెప్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే. జనరల్‌గా ఏంటంటే మీరన్నట్లుగానే థైరాయిడ్ మెడిసిన్స్ అవ్వనివ్వండి, డయాబెటిక్ మెడిసిన్స్ అవ్వనివ్వండి, ఇలాంటివేమైనా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఏదైనా రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? వాటి సింప్టమ్సే ఇవన్నీ వస్తూ వాటి ఉంటాయన్నమాట. సింప్టమ్స్. ఒక్కొక్క మెడిసిన్‌కి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకే. ఓకే. అలా ఉంటుంది. ఆహ్, సో, మీరు ప్రివెన్షన్ ఎలా చేయాలి అంటే, పిల్లలకి ఈ మెడిసిన్స్ ఏవి అందకుండా అన్ని మెడిసిన్స్ లేబుల్ చేసుకొని, పైన షెల్ఫ్స్‌లో పిల్లలకి అందకుండా పెట్టుకొని లాక్ చేసుకోవడం బెటర్. కొంచెం వాళ్ళకి అర్థమయ్యి ఆ ఏజ్ వరకు. అడాలసెన్స్‌లో ఏంటి అంటే, ఒకవేళ వాళ్ళు ట్రై చేద్దామన్నా, లేదా ఏదైనా డిస్టర్బ్డ్ ఉండి అలా తీసుకోవాలని తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. హ్మ్. కాబట్టి వీలైనంత వరకు మెడిసిన్స్ పిల్లలకి అందకుండా, అందుబాటులో లేకుండా ఉండడమే మంచిది. సో, ఆల్రెడీ మీరు మెడిసిన్స్ గురించి చెప్పారు కాబట్టి ఇక్కడ ఇంకొక చిన్న డౌట్. జనరల్‌గా ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకి హ్మ్. P250 కానివ్వండి, ఇలాంటి మెడిసిన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. హ్మ్. సో, కొంతమందికేంటంటే ఒళ్ళు వెచ్చబడినప్పుడు ఒక మూత వేయగానే ఒక క్యాప్‌తో ఆటోమేటిక్‌గా ఆ ఫీవర్ అనేది కంట్రోల్ అయిపోతుంది. అండ్ తర్వాత ఆ మెడిసిన్ అనేది అలా మనం వదిలేసేస్తాము. లైక్ అంటే హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ సిరప్స్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు పిల్లలకి దాన్ని మళ్ళీ రీయూజ్ ఎన్ని రోజుల వరకు చేయొచ్చు? ఈ డౌట్ చాలా మంది పేరెంట్స్ అడుగుతూ యెస్. యెస్. ఉంటారు. యెస్. పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ. సో, ఒక్కొక్క మెడికేషన్‌కి ఒక్కొక్క టైమ్ ఉంటుందండి. హ్మ్. సపోజ్ మనము మీరన్నట్టుగా ఫీవర్, కోల్డ్, కాఫ్ మెడిసిన్స్ అయితే అప్రాక్సిమేట్‌లీ 3-4 వీక్స్ వరకు ఉంచొచ్చు. అది కూడా క్లీన్‌గా, హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తే. మనం సిరప్స్ ఎప్పుడు వాడినా ఆ క్యాప్ ఉన్న, డ్రాపర్ ఉన్న నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న షుగర్స్‌కి ప్లస్ సలైవాకి అంతా మళ్ళీ బ్యాక్టీరియా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి క్లెన్లీనెస్ మెయింటైన్ చేయాలి. హ్మ్. ఇంకోటి కొన్ని సిరప్స్, ఐరన్ సిరప్స్ లాంటివి, అలాంటివి లేదా మల్టీ వైటమిన్స్ ఇలాంటి సిరప్స్ ఉంటే కొన్ని నెలలు వాడతాం. యూజువల్లీ 2-3 మంత్స్ వాటి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేశాక కూడా. కానీ యాంటీబయోటిక్స్ ఉన్నాయనుకోండి, రీకాన్స్టిట్యూషన్ యాంటీబయోటిక్స్ అనుకోండి, అంటే స్టెరైల్ వాటర్ మిక్స్ చేసి వాడతాం. వాటికి పర్టిక్యులర్ స్టోరేజ్ టెంపరేచర్ ఉంటుంది. సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వద్దు. కూల్ అండ్ డ్రై ప్లేస్‌లో పెట్టాలి. కలర్ చేంజెస్ వచ్చినా కొన్ని మెడిసిన్స్ డిస్కార్డ్ చేయాల్సొస్తుంది. వెదర్ వి యూజ్ ఇట్ ఆర్ నాట్ డిస్కార్డ్ చేయాలి. యూజువల్లీ ఇలాంటి మెడిసిన్స్ 5-7 డేస్ ఉంటుంది. కానీ ఆ లోపు గనక కలర్ చేంజెస్ వస్తే డిస్కార్డ్ చేయమని వాళ్ళు రాసుంటారు ప్రతి హ్మ్. మెడిసిన్‌కి. హ్మ్. అవి కూడా అలా డిస్కార్డ్ చేసేయాల్సొస్తుంది. ఓకే. అండ్ మెడిసిన్స్ అంటే ఇప్పుడు మీరు సిరప్స్ గురించి ఆల్రెడీ చెప్పారు. టాబ్లెట్స్‌కి అలాంటి కండిషన్స్ ఏముండవా? ఎందుకంటే అవి సంవత్సరాలు, సంవత్సరాలు స్టోర్ చేస్తాం కదా ఇంట్లో. టాబ్లెట్స్‌కి కూడా ఎక్స్‌పైరీ డేట్స్ ఉంటాయండి. ఎక్స్ బాటిల్స్‌లో వచ్చినా కానీ, స్ట్రిప్స్‌లో వచ్చినా కానీ ఎక్స్‌పైరీ డేట్ ఉన్నది వీలైనంత వరకు లాస్ట్ యూజ్ చేసి మిగతా అంటే మీకు డేట్ ఒక ఐడియా ఉండాలి కదా! మిగతావన్నీ ముందు వాడేసి లాస్ట్‌కి ఎక్స్‌పైరీ డేట్ వరకు అది టేర్ చేయకుండా ఉంచుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరాయిడ్ మెడిసిన్సే ఉంటాయి మ్యామ్. అవును. అవి ఒక బాటిల్‌లో వస్తాయి. అవును. సో, కొద్ది రోజులు యూజ్ చేసేసి ఆ బాటిల్‌ని అలా వదిలేసేసి హ్మ్.
మళ్ళీ యూస్ చేయాలి అనుకుంటే దాన్ని ఎంతకాలం అలా ఉంచొచ్చు? ఆ ఎక్స్పైరీ డేట్ ఉన్నంత వరకు పెట్టుకోవచ్చండి, పర్వాలేదు. పర్వాలేదు. యూజువలీ థైరాయిడ్ మెడికేషన్స్ ఎన్ని ఉంటాయంటే ఒక డోసేజ్ బట్టి 1 to 2 months వస్తాయి ఆ మెడిసిన్స్. సో అప్పటి వరకు వాడొచ్చండి, పర్వాలేదు. ఓకే ఓకే, సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిలో 8 years కిడ్స్కి WHO ప్రకారం టాబ్లెట్స్ ఇవ్వకూడదు, ఓన్లీ సిరప్సే ఇవ్వాలి. ఏవన్నా టాబ్లెట్ ఫామ్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అనుకోండి, అవి క్రష్ చేసి డాక్టర్ మీకు చెప్తారు ఎలా యూజ్ చేయాలని. అది కూడా స్టెరైల్గా క్రష్ చేసి ఎంత కావాలో అంత వాటర్లో కానీ మిల్క్లో కానీ మిక్స్ చేసి ఇవ్వాలి. మిల్క్లో కానీ మిక్స్ చేసి ఒక చిన్న గిన్నెలో పోసేసి పట్టించడం, ఒక చిన్న క్యాప్లో పోసి పట్టించడం, అవన్నీ నిజంగా యాజ్ ఏ మదర్గా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసేసి ఉన్నాను నేను. అందుకే మీరు చెప్పే ముందే నాకే ఆన్సర్ వచ్చేసేస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.